బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత కళాకారులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం స్థానిక మార్కొండయ్య దేవస్థానంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా చేనేత కళాకారులను శాలువాతో సత్కరించి వారికి మెమంటోస్ అందజేయడం జరిగింది. బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత కళాకారులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం స్థానిక మార్కొండయ్య దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో మహిళా చేనేత కళాకారులను శాల్వలతో సత్కరించి వారికి మెమంటో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ చేనేత సెల్ రాష్ట్ర కో-కన్వీనర్ మిర్యాల వెంకటేశం ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. అలాగే ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం, ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ తీరందాస్ కనకయ్య, గుర్రం భిక్షమయ్య, ఏల సచందర్ శేఖర్, తీరందాస్ శ్రీను, కౌన్సిలర్ చిలుకూరి రాధికా శ్రీనివాస్, గంజి శ్రీనివాస్, చెరుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై చేనేత, జై అంత గొప్ప కళ కాబట్టి నరేంద్ర మోడీ కూడా ఇలా దేశవ్యాప్తంగా ఆగస్టు 7 చేనేత దినోత్సవం జరుపుకునే విధంగా ఏర్పాటు చేశారు. మరి ఆగస్టు 7 ఈ రోజు ఎందుకు ఆ కార్యక్రమం పెట్టిందంటే ఇది చాలా గొప్ప రోజు. మనకు ఆంగ్లేయుల బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం రావడానికి స్వాతంత్ర ఉద్యమంలో కూడా చేనేత కూడా పెద్ద పాత్ర. చేనేతనే ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమానికి పెద్ద పాత్ర పోషించింది. ఆగస్టు 7 నాడు 1947 ఆగస్టు 7 నాడు ఈ దేశంలో చేనేత వస్త్రాలనే ధరించాలి, విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని దేశవ్యాప్త ఉద్యమం జరిగింది ఆగస్టు 7. ఆ ఉద్యమమే పెద్ద ఉద్యమం. చేనేతకు మొక్కలకు పరిగణించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ జాతీయ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశానికి అందరికీ ధన్యవాదాలు. ఇంతమంది రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా వాళ్ళు మరోసారి మీరు వినిపించారు. మనమంతా ఐక్యమత్యంగా ఉంటాము, మనం అన్నింటిలో పాల్గొంటామని మీరు మరోసారి వినిపించారు. ఈ చర్చలు చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ మన జాతీయ చేనేత దినోత్సవం ఈ రోజు మనం జాతీయ పార్టీ బీజేపీ మన ప్రపంచాన్ని గుర్తించి దీనికి ఒక రోజు ఉండాలి. దీంట్లో మనం ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ జాతీయ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశానికి అందరికీ ధన్యవాదాలు.